హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదండి మీ ముందర ఇలాగా టాపిక్ గురించి వీడియో చేయక. మొత్తానికి అయితే మటుకు ఈ రోజు అయితే ఒక టైం అనేది దొరికిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మటుకు ప్రత్యేకంగా అయితే ఈ వీడియో చేస్తా ఉన్నాను. అది కూడా మనకు కొత్తగా మిషన్ తీసుకోవాలని చెప్పేసి అని చాలా కాల్స్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఆ ఎంక్వైరీలో భాగంగా కొన్ని వీడియోస్ కొంతమంది చూసి ఈ డౌట్లన్నీ అడిగారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా సో ఈ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో లేట్ చేయకుండా అయితే మటుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసేసి ఈరోజు టాపిక్ని అయితే మటుకు 3 రకాలుగా అయితే మటుకు డివైడ్ చేస్తున్నానండి. సో ఈ 3 రకాలని నేను డివైడ్ చేసేసి టాపిక్ని మాట్లాడుతున్నాను కాబట్టి సో ఒకవేళ గినా లెంత్ ఎక్కువ అయిందని చెప్పేసేసానంటే దీన్ని 2 భాగాలుగా మళ్ళీ ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో అయితే మటుకు నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఏంటి 3 రకాల టాపిక్స్ అని చెప్పేసేసానంటే కొత్తగా మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకు చాలా డౌట్స్ వస్తున్నాయండి. దానిలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు కస్టమర్స్ అనమాట. సో 3 రకాలుగా మనకు తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేస్తున్న టాపిక్ని. సో ఒకటి వచ్చేసేసి అసలుకి చిన్న మిషన్తో ఎక్స్పీరియన్స్ లేకోకుండా కొత్తగా మిషన్ తీసుకొని ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం. తర్వాత రెండోది వచ్చేసేసి మనకు ఆల్రెడీ చిన్న మిషన్లు వాడి పెద్ద మిషన్లకు వెళ్తున్న వాళ్ళ కోసం. సో మూడోది వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన మగ్గం వర్క్ డివైజెస్ గురించి. ఓకేనా? సో ఇలాగా 3 రకాల టాపిక్ని అయితే మటుకు నేను డివైడ్ చేశాను. సో దీంట్లో భాగంగా మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి చిన్న మిషన్లతో సంబంధం లేకోకుండా డైరెక్ట్గా మేము ఇప్పుడు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో స్టార్టింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ కరెక్టేనా? సో ఎలాగ ఉంటుంది? ఒకవేళ గిన మిషన్ మనకు జరగకపోతే గిన అంటే వర్క్ జరగకపోతే, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే గిన మిషన్లు రీప్లేస్మెంట్ అనేది ఉంటుందా? సో రిటర్న్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు. సో దానిలో ఆ డౌట్లన్నిటికీ కూడా ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి నేను ఒకటే చెప్తానండి సజెషన్ అయితే మటుకు, మీ ఏరియాలో ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా? మీ ఏరియాలలో కంప్యూటర్ వర్క్ కి డిమాండ్ ఉందా, లేకుంటే మగ్గం వర్క్ కి డిమాండ్ ఉందా, అసలు కంప్యూటర్ వర్క్ మిషన్లు ఎన్ని ఉన్నాయి, సో వాళ్ళకంటే కూడా నేను డిఫరెంట్ గా మెయింటైన్ చేయగలనా, సో ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్ లో నేను పికప్ అవ్వగలనా, ఒకవేళ గినా మగ్గం వర్క్ ఎక్కువ నడుస్తుంది, కంప్యూటర్ వర్క్ మిషన్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అంటే నేను ఏ విధంగా పికప్ చేయాలి అని చెప్పేసి నా ఫస్ట్ ఆలోచన మీకైతే ఉండాలి. ఓకేనా? సో ఆలోచన మీకు లేనిది ఇక్కడ ఇంప్రూవ్ అనేది చేయలేరనమాట. సో అంటే ఏమి టచ్ లేని వాళ్లకు సో మీకంటూ ఒక ఆలోచన ఉండేసేసి మీరు ముందడుగు వేసుకుంటేనే మీకు మీరు బూస్టప్ ఇచ్చుకుంటేనే అది అవుతుంది అనమాట. సో లేదంటే గిన అవ్వదు. ఓకేనా? సో దానికి ఎవ్వరము కూడా చెప్పలేము. ఇప్పుడు కొంతమంది అడిగారు, మాకు బిజినెస్ లేకపోతే గిన అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసిన తర్వాత మేము మిషన్ రిటర్న్ ఇవ్వాలా అని చెప్పేసి అంటే గిన ఎలాగా అని చెప్పేసి అని అలాంటి ఆప్షన్స్ ఉండవు. ఓకేనా? మిషన్ రిటర్న్ చేసే ఆప్షన్స్ ఉండవు. ఒకటి మనం ఇంకా వెతుక్కొని మళ్ళీ సేల్ చేసుకోవాలని చెప్పేసి అని ఏదన్నా అవుతుంది, లేదు అని చెప్పేసి అని అంటే ఎలాగైనా సరే ఇంప్రూవ్ చేసుకోవాల్సిందేదే ఇంకంతే. సో ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. సో కాకపోతే నేను ఇచ్చే సజెషన్ అయితే మటుకు కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ఒకటే సజెషన్ ఇస్తా, చిన్న మిషన్స్ తీసుకొని ఇప్పుడు బిజినెస్ పికప్ చేసుకోవాలని చెప్పేసి అంటే చాలా కష్టం. ఓకేనా? ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లో. సో లైక్ ఒకవేళ గినా ఎవరికి కూడా ఐడియా లేకోకుండా ఎక్కడో మారుమూలలో ఉండే వాళ్ళకు వాళ్ళ బై లక్ వాళ్ళకి కలిసి వచ్చేసేసి చిన్న మిషన్లలో పికప్ అవుతున్నారేమో కానీ సిటీలలో అయితే మటుకు అవ్వడం లేదు. ఓకేనా? ఎందుకనంటే ఇప్పుడు మనకంటే మనకు వచ్చే కస్టమర్స్ చాలా అడ్వాన్స్డ్ అయ్యారనమాట. చాలా అడ్వాన్స్డ్ అయ్యారు. ఎలాగని చెప్పేసి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైన్స్ కాదు, వాళ్ళే ముందు వెతుక్కొని వచ్చి మాకు ఈ డిజైన్ కావాలా అని చెప్పేసి అని చూపిస్తా ఉన్నారు. ఒకప్పుడు నేను స్టార్టింగ్ చేసినప్పుడు 4 years బ్యాక్ కంప్యూటర్ వర్క్ అని చెప్పేసి అంటే సరౌండింగ్ లో నా ఫ్రెండ్ సర్కిల్ వరకే ఏదో కొద్ది మందికి మాత్రమే కంప్యూటర్ వర్క్. అప్పటికి మహా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లౌజ్ 2 బ్లౌజులు వేయించుకున్న వాళ్ళేమో అంతే. సో అంతకు మించి కంప్యూటర్ వర్క్ అని అంటే అసలు ఐడియా కూడా లేదు నేను మిషన్ తీసుకున్నప్పుడు. అప్పుడు చాలా ఈజీగా పికప్ చేసుకుండేకి నాకు బాగా ఛాన్స్ వచ్చింది అనమాట. అంటే అప్పుడే నేను తీసుకురావడము, కొత్త కొత్త డిజైన్స్ ని ఇంట్రాక్ట్ చేయడము, మగ్గం వర్క్ కంటే కూడా మన కంప్యూటర్ వర్క్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని చూపించడము, ఇవన్నీ కూడా నాకు ప్లస్ పాయింట్ అయ్యింది.
ఆల్మోస్ట్ ఇంకొకటి ఏమని చెప్పేసానంటే నేను టైలర్ని కాబట్టి అక్కడ కూడా నాకున్న ఓల్డ్ కస్టమర్స్ కి నేను చెప్పుకోవడానికి కూడా చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. సో ఇవన్నీ అలా కలిసి రావడం వలన నాకు కొంచెం తొందరగానే నేను పికప్ అయ్యానని చెప్పేసి అయితే మటుకు చెప్పుకోవచ్చు. ఓకేనా, పూర్తి నేను సక్సెస్ అయినానని అయితే మటుకు నేను చెప్పుకోను. బట్ మోర్ దెన్ ఒక రకంగా చెప్పాలని చెప్పేసానంటే ఆల్మోస్ట్ ఆల్ నా ఇన్వెస్ట్మెంట్ నేను వెళ్ళించుకోవడానికి నాకు కొంచెం చాలా ఈజీగా అయ్యిందనమాట. సో ఆ ప్లస్ పాయింట్ టైలర్ అవ్వడం వలన, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వలన సో అక్కడ నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఓకేనా, సో అందుకోసం అని చెప్పేసి నేను 100% సజెషన్ ఇస్తాను. ఇప్పట్లో చిన్న మిషన్లు తీసుకొని అయితే మనకు పికప్ అవ్వలేరు కాబట్టి సో కొంచెం నిదానమైన మీరు ఆలోచించి డెఫినెట్ గా పెద్ద మిషన్ కే వెళ్ళండి. సో పెద్ద మిషన్ లో కూడా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే గిన మనకు RRR మిషన్ వచ్చేసేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఓకేనా, సో మార్కెట్ లో ఎవరు ఇవ్వని ప్రైజెస్ లో మనకు RRR మిషన్ అనేది ఇస్తుంది కాబట్టి చాలా 100% నేను డెఫినెట్ గా మీకు చాలా బెటర్ అని చెప్తాను. ఓకేనా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బడ్జెట్ లో వచ్చేది, సర్వీసింగ్ లో ఉండేది, నెంబర్ 1 లో పొజిషన్ లో ఉండేది అని అంటే RRR మాత్రమే ఉంది. 100% నేను చాలా మందిని చూశాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ లోనే ఎంతమంది మనకు మిషన్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండేసేసి లైక్ వద్దు బ్రాండ్స్ నేమ్ అనేది నేను చెప్పకూడదు. సో అలాగా అన్ని రకాలుగా నేను చూశాను కాబట్టి నేను ఈ రోజు కూడా RRR కి నేను నెంబర్ 1 చెప్పడానికి అని చెప్పేసి అనే దానికి కూడా ఆ రీజన్సే కారణం. ఎన్నో చూశానండి. మీరు సరౌండింగ్ లో మహా అయితే గిన ఒకరు ఇద్దరు లేదా మహా అయితే గిన ఇంకొక ముగ్గురిని చూసింటారేమో. బట్ నేను అలా కాదనమాట. మెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నాకు పెట్టి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళని అలాగా చాలా మందిని చూశాను. సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నా, కొత్తగా తీసుకున్న వాళ్ళు మటుకు కొద్దిగా ఆలోచించైనా సరే పెద్ద మిషన్ కే వెళ్ళండి. చిన్న మిషన్లు తీసుకొని అది అమ్ముకోలేక ఇట్లా పెద్ద మిషన్ తీసుకోలేక చాలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, కాబట్టి నిదానమైన పర్లేదు, బాగా ఆలోచించుకొని బాగా ఎంక్వైరీ చేసుకొని మీరు పెద్ద మిషన్ ని తీసుకోండి. సో ఇది కొత్తగా తీసుకున్న వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్. ఓకే, మేము అంతా ఫిక్స్ అయిపోయాము, ఇంకా నేను మిషన్ తీసుకోవడానికి కూడా రెడీ, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అని కూడా అడిగారనమాట. సో నేను అయితే మటుకు నేను కొన్ని చెప్తానండి. సో ఇది కూడా చెప్పాలనా అని నాకు అనిపించింది, బట్ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి అని చెప్తున్నాను. సో ఇంటికి కంపల్సరీ మనం పెద్ద మిషన్ తీసుకోవాలని చెప్పేసి అంటే ఇంటికి ఎర్త్ అనేది ఉండాలి. ఓకేనా, ఎర్త్ అనేది కంపల్సరీ వేపించాలి. తర్వాత వచ్చేసేసి స్టెప్లైజర్ కంపల్సరీ యూజ్ చేయండి. స్టెప్లైజర్ యూజ్ చేయకోకుండా మటుకు మిషన్ రన్ చేసినారని చెప్పేసి అంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో బై లక్కుగా స్టెప్లైజర్ లేకోకుండా వాళ్ళకి రన్ అయ్యింది అని చెప్పేసి అని వాళ్ళు చేసినట్లుగానే మనం చెయ్యాలని చెప్పేసి అంటే మనకు అవ్వదు. ఓకేనా, స్టెప్లైజర్ కంపల్సరీ కూడా పెట్టుకోండి. లైక్ ఎగ్జాంపుల్ నాదే చూసుకోండి. సో ఎవరివి కూడా ఉషా మిషన్లలో మోటార్లు కాలిపోలేదు. నాకు మోటార్ కాలిపోయి నేను చాలా రిస్క్ పడినాను, చాలా ఇబ్బంది పడినాను. సో చాలా సఫర్ అయిపోయాను నేను. ఓకేనా, దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాను. సో చిన్న మిషన్ కి. సో అలాగా ఒక్కొక్కరికి బై లక్ ఒకరికి ఉంటుంది, బై బ్యాడ్ లక్ ఒకరికి ఉంటుంది. సో అలాగా కంపల్సరీ స్టెప్లైజర్ పెట్టుకొని మటుకు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎర్త్ కంపల్సరీ ఉండాలి. సో ప్లేస్ కూడా మనకు అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఫ్రేమ్ మూవ్ అయ్యేకి మటుకు ఫ్రీగా ఉండాలి. సో ఫ్రేమ్ మూవ్ అయ్యేకి ఫ్రీగా లేదని చెప్పేసి అంటే మీకు డెఫినెట్ గా అవుట్ లైన్లు అనేవి మిస్ అయిపోతాయి. ఓకేనా, ఫ్రేమ్ అనేది ఎక్కడ కూడా గోడలకు అనేది టచ్ కాకూడదు. ప్లస్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఏదనేది కూడా మీకు అడ్డం అనేది ఉండకూడదు. ఓకేనా, ఫ్రేమ్ అనేది మనకి ఇటు సైడ్ కూడా ఇది వర్క్ అయిపోయింది. సో ఇలా చూస్తున్నారు కదా. సో ఇంతవరకు మనకు సో టోటల్ గా చూస్తున్నారు కదా, ఫ్రేమ్ ని కాదని ఇక్కడికి ఫ్రేమ్ ఉంది. సో ఈ భాగం అంతా ఎక్స్ట్రాగా అంటే డిజైన్ ఈ కార్నర్ లో పెట్టినప్పుడు మనకు టోటల్ గా కూడా అక్కడ వరకు వస్తుంది కాబట్టి సో మూవ్ అయ్యేటప్పటికి కూడా మనకి ఏమి కూడా అడ్డం అనేది ఉండకూడదు అనమాట. సో ఇది కూడా ఒకటి చూసుకోండి. ఓకేనా, అలాగా మెయిన్ అయితే మటుకు టిప్స్ అయితే మటుకు అవండి. సో మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు, ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేటివి కంపల్సరీ కూడా మీరు పాటించండి. డెఫినెట్ గా 100% పాటించండి. అప్పుడే మీకు కంపల్సరీ మిషన్ అనేది లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా చెప్పలేదు అని చెప్పేసి అని కూడా నన్ను బ్లైమ్ చేశారు. బట్ అది కూడా చెప్పాలన్నా అనే థాట్ లో నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా జనరల్ గా మనము టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇంట్లో యూజ్ చేస్తుంటాం కాబట్టి అందరికి కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి దాని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా అలాగనే మెయింటైన్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. బట్
కొంతమంది దెబ్బతిన్నాక అన్నాకనే నాకు కూడా తెలిసిందనమాట ఇవి కూడా చెప్పాలి అని చెప్పేసేసి. సో అందుకే చెప్తా ఉన్నాను. ఓకేనా. సో ఇంకా నేను సెకండ్ వచ్చేసేసి మీకు, సో చిన్న మిషన్లు వాడి పెద్ద మిషన్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ టిప్. సో చిన్న మిషన్ నుంచి మేము పెద్ద మిషన్కి వెళ్ళాలని చెప్పేసానంటే ఓన్లీ నెక్ జాయింట్ కోసం మేము పెద్ద మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు. సో నెక్ జాయింట్ కోసం ఒకటే కాదండి, నెక్ జాయింట్ ప్లస్ తర్వాత వచ్చేసేసి మనకు వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఓన్లీ నెక్ జాయింట్ అని చెప్పేసి అని అంటున్నారు. కొన్ని డిజైన్స్ అసలుకి చిన్న మిషన్లకు దొరకడం లేదు ఇప్పుడు. ఓకేనా. సో కస్టమర్స్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొని వస్తున్నారు. అన్ని డిజైన్లు మనం చిన్న మిషన్లలో వేయలేకపోతున్నాము. మెయిన్ డిజైన్స్ దొరకడం లేదు. డిజైనర్స్ చిన్న మిషన్లకు అని చెప్పేసి అని అంటేనే వాళ్ళకి ఎక్కడ రిస్క్ అవుతుందో ఏం లేదో, మళ్ళీ రీసెల్లర్స్ ఎక్కువైపోయినందుకు ఇవ్వడం లేదో, డిజైన్స్ అర్థం కావడం లేదు. చిన్న మిషన్లకు అని అంటేనే డిజైన్స్ లేవు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. సో అది ఒక ప్రాబ్లం అయిపోయింది. ప్లస్ మనకు అది ఇంత జాయింట్లలోనే మనకి ఎంతో ఫినిషింగ్ డిఫరెంట్ అనేది అవుతుంది. తర్వాత వచ్చేసేసి డిజైన్ ఎంతైతే కూడా ఎంబోజ్డ్ అవ్వాలనో అంత ఎంబోజ్డ్ అవుతుంది. సో మనకంటే డిజైన్ తయారు చేసినప్పుడు పర్టికల్ గా ఈ సైజులో అని చెప్పేసి అని రెడీ చేసి ఉంటారు. సో ఆ డిజైన్ ఎంత సైజులో అయితే కూడా రెడీ చేసి ఉంటారో మనకు అంతే డిజైన్ ప్రెజెంటేషన్ అవుతుంది. ఓకేనా. ఎంబోజ్డ్ ఎంతైతే ఉండాలో అంత ఎంబోజ్డ్ గా ఉంటుంది డిజైన్. జరీ అనేది కంటిన్యూగా నాన్ స్టాప్ గా మనం వర్క్ చేసుకోవచ్చు. జరీ దగ్గర బ్రేక్ అనేది అవ్వదు. ఓకేనా. ఎటువంటి వర్క్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆల్ ఓవర్ అయినా సరే, ఇప్పుడు ఆల్ ఓవర్ అనేసరికల్లా మనం చిన్న మిషన్లలో 4 పార్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో అవన్నీ రిస్క్ ఉండవు అనమాట. ప్లస్ థ్రెడ్స్ చేంజింగ్, దానికి వచ్చే సింగిల్ కలర్ మనం మాన్యువల్ గా చేంజ్ చేస్తాము. దీనికి వచ్చేసేసి అలా కాదు, ఆటోమేటిక్ గా మనకు అనేది టోటల్ గా కూడా మనం డిజైన్ కి ఎన్నైతే కలర్స్ సెలెక్ట్ చేసి ఉంటామో అన్ని కలర్స్ మనకు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సో మిగతా టాపిక్ అని చెప్పేసి అనేది నేను రేపు అప్లోడ్ చేస్తానండి. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అన్నాను కదా ముందుగానే. సో అందుకోసం అని చెప్పేసి అని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. బై ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.